Today, fifth paper, Economic Development and Indian Economy Law. రెండో లెసన్ distinction between growth and రెండో లెసన్ distinction between growth and development. Growth and development. అంటే గ్రోత్ అంటే ప్రీవియస్ క్లాస్ లో గ్రోత్ అంటే ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి. డెవలప్మెంట్ అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఆర్థిక అభివృద్ధి. డిస్టింక్షన్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో బ్రీఫ్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు తెలుగులో దీనికి ఈ లెసన్ కి తర్జుమా చేస్తే ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధికి తేడా లేదా ఆర్థిక వృద్ధి అని అంటే ఏం చెప్పాము? గూడ్స్ అండ్ సర్వీసెస్ లో పెరుగుదల. గూడ్స్ అండ్ సర్వీసెస్ లో గ్రోత్ మనం ఏమంటామంటే ఆర్థిక వృద్ధి. తెలుగులో వస్తు సేవల యొక్క పెరుగుదలనే ఎకనామిక్ గ్రోత్ అంటాం. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే గ్రోత్ తో పాటు గ్రోత్ ప్లస్ చేంజ్ అని చెప్పారు ప్రీవియస్ క్లాస్ లో. గ్రోత్ ప్లస్ చేంజ్ అంటే వృద్ధి ప్లస్ మార్పు. మార్పు అంటే ఏంటి చెప్పాను? ఇన్స్టిట్యూషనల్ అండ్ టెక్నాలజికల్ చేంజెస్ అంటే వ్యవస్థాపూర్వక సాంకేతిక మార్పులు. కాబట్టి వ్యవస్థాపూర్వక సాంకేతిక మార్పులతో పాటు ఒక దేశంలో వస్తు సేవల పెరుగుదలని మనం టోటల్గా ఏమంటామంటే ఎకనామిక్ డెవలప్మెంట్. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే ఈ రెండింటికి డిస్టింక్షన్ ఆల్రెడీ మీకు బ్రీఫ్ గా ఈ రెండింటికి తేడాలో వీడియోలు మీకు వాట్సాప్ లో పెట్టాను. ఆ పాయింట్లు 6 ఆర్థికాభివృద్ధికి 6 పాయింట్లు తేడాలు మనకు చెప్పాడు. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏమంటున్నానంటే ఆర్థిక వృద్ధి అని అంటే ఏంటి? ఆర్థిక అభివృద్ధి. ఫస్ట్ది ఆర్థిక వృద్ధి క్వాంటిటేటివ్ అంటే మెజర్ చేయగలం. ఆల్రెడీ చెప్పాను, వస్తు సేవల్ని జీడిపిలో మనం మెజర్ చేస్తాము అంటే కొలుస్తాము అని. కాబట్టి ఇది పరిమాణాత్మకమైనది. ఆర్థికాభివృద్ధిని వ్యవస్థాపూర్వక సాంకేతిక మార్పు రావాలి కాబట్టి దీన్ని గుణాత్మకమైనది. ఇది క్వాంటిటేటివ్. ఇది గుణాత్మకమైనది అంటే క్వాలిటేటివ్. ఫస్ట్ డిస్టింక్షన్ ఆర్థిక వృద్ధి అన్నది పరిమాణాత్మకమైనది అంటే ఇట్ కెన్ బి మెజర్డ్ త్రూ. ఎలా మెజర్ చేస్తాం? జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఆర్ జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. అది మన సెకండ్ ఇయర్ కాన్సెప్ట్స్ కోసం తెలుసుకున్నాం. అలాగే గుణాత్మకమైనది అని అంటే ఏంటి? ఈ ఆర్థిక వృద్ధితో పాటు వ్యవస్థాపూర్వక మార్పులు కావాలి. వ్యవస్థాపూర్వక మార్పులు అంటే ఏం చెప్పాలి? సామాజిక మార్పులు, అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి నిర్మాణాత్మక
మార్పులు అంటే ఏంటి? ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ సంస్కరణలు. ఇప్పుడు పరిమాణాత్మకమైనది అంటే మనం మామూలుగా దీన్ని ఏమంటామంటే తలసరి తలసరి జాతీయోత్పత్తిలో ఇది వాస్తవిక తలసరి జాతీయోత్పత్తిలో పెరుగుదలతో పాటు వ్యవస్థాపూర్వక సాంకేతిక మార్పులు మరియు సహజ వనరుల కేటాయింపుల్లో పాల్గొని గుణాత్మకమైన ఆర్థికాభివృద్ధి అని అంటాము. అంటే వాస్తవిక తలసరి జాతీయోత్పత్తి పెరుగుదలతో పాటు ఆర్థికాభివృద్ధి అంటే వ్యవస్థాపూర్వక సాంకేతిక మార్పులు తీసుకుంటాము. ఇది ఫస్ట్ డిస్టింక్షన్. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ఫస్ట్ డిస్టింక్షన్ భేదాలు పరిమాణాత్మకమైనది, గుణాత్మకమైనది. రెండో డిస్టింక్షన్ ఇది రెండో పాయింట్. రెండింటికి మధ్య తేడా రెండో పాయింట్ ఏంటి అంటే ఇది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించి. ఇది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించింది. డెవలప్డ్ కంట్రీస్. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించినది. మెయిన్ డిస్టింక్షన్ ఈ రెండింటికి మధ్య అభివృద్ధి అన్నది అభివృద్ధి చెందిన దేశాలకు, ఉదాహరణకి అమెరికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్ ఇటువంటి అభివృద్ధి చెందిన దేశాలకు ఓన్లీ ఆర్థిక వృద్ధిలో పెరుగుదలని ఆ దేశాలకు సంబంధించిన అంశంగా పరిగణిస్తాం. ఆర్థిక వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ ఈ దేశాలకు సంబంధించింది. కాబట్టి మీకు నోట్స్ లో లేకపోయినా మీరు యాడ్ చేసుకోవాలి ఈ పాయింట్. అంటే అభివృద్ధి చెందిన దేశాలకు అట్లీస్ట్ 6 7 చెప్తున్నాను. అట్లీస్ట్ రెండు దేశాల పేర్లైనా మీరు నోట్ చేయాలి. మీకు నోట్స్ లో అక్కడ పంపించింది లేకపోయినా ఈ లెసన్ విన్న తర్వాత ఆ 2 దేశాలు అట్లీస్ట్ అభివృద్ధి చెందిన దేశాలకి అమెరికా, యుఎస్ఏ, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్ ఈ దేశాల్లో అట్లీస్ట్ 2 దేశాలకు సంబంధించి మీరు రాయాలి. రైట్. అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఉదాహరణగా మన భారతదేశం, చైనా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా అంటే దక్షిణాఫ్రికా, ఇండోనేషియా ఇవి అభివృద్ధి చెందుతున్న దేశాలు. అంటే ఏంటి వీటికి తేడా? అభివృద్ధి చెందిన దేశాల్లో ఆల్రెడీ వ్యవస్థాపూర్వక మార్పులు, సాంకేతిక పరమైన మార్పులు స్టేజ్కి వెళ్ళిపోతాయి. అంటే ఇంకా మార్పులు ఉండవు. ఓన్లీ వాళ్ళు జీడిపిలో గ్రోత్ రేట్ ని పెంచడం కోసమే చూస్తుంటారు. ఇక్కడ మన అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 2 దేశాల్లో గ్రోత్ రేట్ ఉండాలి, అంటే వృద్ధి రేట్ ఉండాలి, కానీ వ్యవస్థాపూర్వక మార్పు ఉండదు. కాబట్టి ఇది ఆర్థికాభివృద్ధికి సంబంధించిన సమస్య లేదా అంశం. మూడవ పాయింట్, ఇది ఆర్థిక వృద్ధిలో ప్రభుత్వ ప్రమేయం ఉండదు, అంటే గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ ఉండదు. అంటే మూడవ పాయింట్ డిస్టింక్షన్ ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడాలే ఆర్థిక వృద్ధిలో ప్రభుత్వ ప్రమేయం అంటే గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్. గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ అక్కర్లేదు, ఎందుకంటే మార్కెట్ నడుపుతుంటారు. గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ ఆర్థిక వృద్ధికి సంబంధించిన అవసరం లేదు. అంటే మార్కెట్ ఓరియంటెడ్ ఎకానమీ అంటే డిమాండ్ సప్లైని బట్టే ఆ యొక్క ఆర్థిక వ్యవస్థ ముందుకుంటుంది. కాబట్టి ఇంపార్టెంట్ అంశాల్లో తప్ప ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి చెందిన దేశాల్లో
ప్రభుత్వ ప్రమేయం ఉండదు. వేరే అభివృద్ధి చెందుతున్న దేశాలైనటువంటి దేశాల్లో ప్రభుత్వ ప్రమేయం ఇనిషియల్ స్టేజ్ లో ఉండాలి. అంటే తొలి దశలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తొలి దశలో గవర్నమెంట్ ప్రభుత్వ ప్రమేయం ఉంటుంది. ప్రభుత్వ ప్రమేయం ఉంటుంది. నాలుగో పాయింట్. ఓకే సార్. నాలుగో పాయింట్. ఇప్పుడు పాయింట్లు చెప్పాను. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇది పరిమాణాత్మకమైనది అంటే మెజరబుల్ క్వాంటిటీ. క్వాలిటేటివ్. రెండో సార్ మాట వినపట్లేదు సార్. వీడియో మాట వినపట్లేదు సార్. వాయిస్ మ్యూట్ చేయమని. రెండో పాయింట్ అంటే మీ యూకే, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్ ఈ దేశాలకు సంబంధించిన అంశం ఇది. అభివృద్ధి చెందుతున్న దేశాలైనటువంటి ఒక 5 పేర్లు చెప్పిన అట్లీస్ట్ మీరు రెండు దేశాల పేర్లైనా మీరు నోట్ చేయాలి. అక్కడ నోట్స్ లో లేదు. కాబట్టి అభివృద్ధి చెందుతున్న దేశాలైనటువంటి భారతదేశం, చైనా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఇండోనేషియా, పాకిస్తాన్ ఈ దేశాలకు సంబంధించిన ఆర్థిక అభివృద్ధి. డిస్టింక్షన్ ఏంటి? అభివృద్ధి ప్రభుత్వ ప్రమేయం ఉండదు. అంటే గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఉండదు. అంటే సార్ మళ్ళీ చెప్పండి సార్. ఓన్లీ డిమాండ్ సప్లైని బట్టే మార్కెట్ రన్ అవుతుంటారు. కాబట్టి ఇది గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఉండదు. అంటే కొన్ని అంశాల్లో తప్ప, ఉదాహరణ విదేశీ వ్యవహారాలకు సంబంధించింది, క్రూషియల్ అంటే కమ్యూనికేషన్స్ రంగంలోను ఇలాంటివి తప్ప మిగతా ఆర్థిక కార్యకలాపాలైనటువంటి మిగతా వాటిలో అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రభుత్వం ప్రమేయం ఉండదు. అంటే వేరే ఆర్థికాభివృద్ధికి సంబంధించి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభుత్వ ప్రమేయం ఉంటుంది. నాలుగో పాయింట్. జాతీయ ఉత్పత్తికి సంబంధించిన ఒక అంశమే. జాతీయ ఉత్పత్తికి సంబంధించిన ఒక డైమెన్షన్ ఇది. జాతీయ ఉత్పత్తికి సంబంధించిన ఒక అంశం ఇది. ఇది ఓవరాల్ ఎకానమీకి సంబంధించి. అంటే ఆర్థిక అంశాలతో పాటు సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలను కూడా ఇది పరిగణలోకి తీసుకుంటుంది. ఒక డైమెన్షన్ లోనే ఇది మనం డీల్ చేస్తే ఆర్థిక వృద్ధి అన్నది ఆర్థిక అభివృద్ధి మల్టీ డైమెన్షన్ లో అంటే బహుముఖమైన ప్రక్రియ. ఇది బహుముఖమైన ప్రక్రియ అంటే మల్టీ డైమెన్షన్ లో ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. అంటే ఆర్థిక అంశాలతో పాటు రాజకీయ అంశాలు, సాంస్కృతిక అంశాలు, మిగతా అవస్థాపన సౌకర్యాలకు సంబంధించింది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన అంశాలు ఇవన్నీ పరిగణలో తీసుకుంటాం. అంటే సామాజిక అంశాలు కూడా మనకు ఇది కోరుకుంటుంది. కాబట్టి మల్టీ డైమెన్షనల్ కాన్సెప్ట్ అంటే బహుముఖమైన ఆర్థిక ప్రక్రియ భావన ఇది. పరిగణలోకి తీసుకోవద్దు. ఆర్థిక వృద్ధి ఒక దేశంలో ఆదాయ అసమానతలు, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ ఇన్కమ్ డిస్పారిటీస్, ఆర్థిక వృద్ధిలో ఒక దేశంలో లేదా ఒక ఆర్థిక వ్యవస్థలో ఆదాయ అసమానతల్ని పరిగణలోకి తీసుకోదు. ఓన్లీ ఆదాయంలో పెరుగుదలని పరిగణలో తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఆర్థికాభివృద్ధిలో ఇనిషియల్ స్టేజ్ లో అంటే తొలి దశలో అంటే ప్రాంతీయ అసమానతలు లేదా
వ్యక్తిగత ఆదాయ అసమానతలను పరిగణలో తీసుకుంటుంది. అంటే ఇది income inequalities or income disparities. ఆదాయ అసమానతల్ని పరిగణలోకి తీసుకోవాలి అభివృద్ధి చెందిన దేశాలు. ఇక్కడ ఆర్థిక అభివృద్ధిలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యక్తిగత ప్రాంతీయ అసమానతలను ఆదాయ అసమానతలను పరిగణలో తీసుకొని ఆర్థిక వ్యవస్థ ముందుకు మూవ్ అవుతుంటారు. ఇక్కడ ఆర్థికాలు అంటే అభివృద్ధి చెందిన దేశాలైనట్టు యుఎస్ఏ కానీ, యూకే కానీ, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ ఇక్కడ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ పరిగణలో తీసుకోదు. ఓన్లీ జాతీయ ఆదాయంలో పెరుగుదల మాత్రమే తీసుకుంటుంది. వేరే ఇండియన్ ఎకానమీ లేదా చైనా ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ కానీ, లేదా చైనా ఆర్థిక వ్యవస్థ కానీ, లేదా బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ కానీ, లేదా ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థ కానీ, లేదా దక్షిణాఫ్రికా ఆర్థిక వ్యవస్థలో కానీ ఫస్ట్ ఆదాయ అసమానతలు ఇండివిజువల్ లెవెల్లో ఎలా ఉన్నాయి, ప్రాంతీయ ఆదాయ అసమానతలు ఎలా ఉన్నాయి పరిగణలో తీసుకుంటుంది. ఇది డిస్టింక్షన్. వనరులు కేటాయింపులో నేచురల్ రిసోర్సెస్ సహజ వనరులు కేటాయింపులో ఉపయోగించబడుతుంది. అంటే అభిలషణీయమైన స్థాయిలో రిసోర్సెస్ అంటే ఆ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను, అంటే సెకండ్ ఇయర్ లో 5 ఉన్నాయి మెయిన్. అవేంటే మినరల్ రిసోర్సెస్ ఖనిజ వనరులు, ఫారెస్ట్ రిసోర్సెస్ అటవీ వనరులు, సాయిల్ రిసోర్సెస్ భూ వనరులు, దాన్ని ల్యాండ్ రిసోర్సెస్ అంటారు. ఇది కాకుండా వాటర్ రిసోర్సెస్ నీటి వనరులు, ఇవి కాకుండా హ్యూమన్ రిసోర్సెస్. ఈ 5టిని కలిపి మనం సహజ వనరులు నేచురల్ రిసోర్సెస్ అంటాం. ఏంటంటే ల్యాండ్ రిసోర్సెస్ నేలకు సంబంధించిన సహజ వనరులు, మినరల్ రిసోర్సెస్ అంటే ఖనిజ వనరులు, ఫారెస్ట్ రిసోర్సెస్ అంటే అటవీ వనరులు, వాటర్ రిసోర్సెస్ అంటే నీటి వనరులు. నీటి వనరులు అంటే ఏంటి? నదులు, కాలువలు, సముద్రం సంబంధించినవి మొత్తం నీటి వనరులు. పాండ్స్ అంటే రిజర్వాయర్స్, పాండ్స్, లేక్స్, రివర్స్, రివ్యూలెట్స్ ఇవన్నీ కలిపి మనం వాటర్ రిసోర్సెస్ అంటాం. ఈ నేచురల్ రిసోర్సెస్ ఇందులో భాగమే హ్యూమన్ రిసోర్సెస్ అంటే మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్. ఇవి అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి అమెరికా, ఇంగ్లాండ్ ఈ దేశాల్లో ఆప్టిమం లెవెల్లో అంటే అభిలషణీయ స్థాయిలో దీన్ని ఉపయోగించబడుతుంటాయి. ఇవి అండర్ యూటిలైజేషన్. అభివృద్ధి చెందుతున్న దేశాలైనటువంటి చెప్పాను చైనా, భారతదేశం అంటే అభిలషణీయ స్థాయిలో కాకుండా సగం అంటే పూర్తిగా సామర్థ్యం పూర్తిగా ఉపయోగించబడవు. ఇవి మెయిన్ డిస్టింక్షన్స్ ఈ రెండింటిలో. ఇంకా ఉన్నాయి, మనం అవన్నీ మీరు ఇక్కడ రాయవలసిన అవసరం లేదు. రైట్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, ఆర్థిక అభివృద్ధిని ఎలా కొలుస్తాము, మెజర్ చేస్తాము. నెక్స్ట్ సైడ్ హెడింగ్ ఆర్థిక అభివృద్ధిని మెజర్ చేస్తాము. మెజర్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. తెలుగులో ఆర్థికాభివృద్ధి మాపనాలు. తెలుగులో ఆర్థికాభివృద్ధి కొలమానాలు లేదా మాపనాలు. ఆర్థికాభివృద్ధి కొలమానాలు లేదా మాపనాలు. ఇప్పుడు
ఫస్ట్ కొలమానం ఆ దేశ ఆర్థికాభివృద్ధిని ఎలా మెజర్ చేస్తాము అని అంటే ఆల్రెడీ చెప్పాను, ఆర్థిక వృద్ధి కూడా మెజర్ చేస్తాము. దాన్ని మనం టెక్నికల్ టర్మ్స్ లో ఏమన్నా జీడిపి అని అన్నాం. ఇక్కడ ఏంటి జీడిపి? వాస్తవిక జీడిపి వాస్తవిక పెర్ క్యాపిటా జీడిపి అని అన్నాం. ఫస్ట్ మెజర్ ఎలా మెజర్ చేస్తామంటే ఫస్ట్ కొలమానం సైడ్ హెడింగ్ రియల్ పెర్ క్యాపిటా జిఎంపి. ఫస్ట్ సైడ్ హెడింగ్ రియల్ పెర్ క్యాపిటా జిఎంపి ఆర్ జిడిపి. తలసరి పెర్ క్యాపిటా జిఎంపి. తెలుగులో ఫస్ట్ సైడ్ ఫస్ట్ మెజర్మెంట్ వాస్తవిక పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటాం కాబట్టి తలసరి. జిఎన్పి అంటే స్థూల జాతీయోత్పత్తి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఆర్ డొమెస్టిక్ ప్రొడక్ట్. జాతీయోత్పత్తి ఫస్ట్ మెజర్మెంట్. రెండో మెజర్మెంట్ ఎకనామిక్ వెల్ఫేర్. ఎకనామిక్ వెల్ఫేర్ అంటే ఆర్థిక శ్రేయస్సు తెలుగులో. సోషల్ ఇండికేటర్స్. సోషల్ ఇండికేటర్స్ ఆర్ సోషల్ మెజర్స్. తెలుగులో ఇక్కడ రాయట్లేదు, బోర్డు కింద తెలిపింది కాబట్టి మీరు నోట్ చేసుకోవాలి. సామాజిక సూచికలు, సాంఘిక సూచికలు. తెలుగులో ఇక్కడ రాసిన సాంఘిక సూచికలు, దీన్నే సామాజిక సూచికలు. తలసరి స్థూల జాతీయోత్పత్తి ద్వారా ఒక దేశ ఆర్థికాభివృద్ధిని ఎలా మెజర్ చేస్తాము అని అంటే దీన్ని చూడండి. స్థూల జాతీయోత్పత్తి అని అంటే ఏంటి? ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో తయారైన వస్తు సేవల్ని మార్కెట్ ధరలతో హెచ్చించి కూడగా వచ్చేదాన్ని మనం స్థూల దేశీయోత్పత్తి అని అంటాం. దానికి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ యొక్క నెట్ ని మనం కలపడం అది తీసేయడం జరిగింది అని అంటాం. అంటే C+I+G + X - M. ఆల్రెడీ మీరు సెకండ్ ఇయర్ లో నేర్చుకున్నారు. జిఎన్పి అని అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో తయారైనటువంటి అంతిమ వస్తువుల సేవల్ని మార్కెట్ ధరలతో హెచ్చించి కూడగా వచ్చేదాన్ని మనమేమో జాతీయోత్పత్తి లేదా స్థూల జాతీయోత్పత్తి అంటాం. స్థూల దేశీయోత్పత్తి అంటాం. ఎందుకు? ఎక్స్పోర్ట్స్ ఎక్కువయ్యాయి అనుకో, ఇంపోర్ట్స్ అంటే ఎగుమతులు పెరిగి దిగుమతులు తగ్గితే మనం కలుపుతాం, ఒక దేశ జిఎన్పిలోకి వస్తాం. అలా కాకుండా మైనస్ కొంచెం ఇంపోర్ట్స్ దిగుమతులు పెరిగాయి అనుకో, దిగుమతులు తగ్గాయి అంటే ఆ వాల్యూ మైనస్ ఇందులో తీసేస్తాం. కాబట్టి భారతదేశం ఎప్పుడు కూడా దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మైనస్ జరుగుతుంది. తీసుకుంటాం. ఆ డిస్టింక్షన్ మీకు సెకండ్ ఇయర్ లో చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏమంటాడు, రెండు పదాలు ఉపయోగిస్తున్నాడు. నాట్ ఓన్లీ జిఎన్పి, క్యాపిటల్ జిఎన్పి అనే పదం ఉపయోగిస్తున్నాడు. జిఎన్పిలో ఆల్రెడీ మీకు చెప్పాను రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయా అన్నది. ఒకటి నామినల్ జిఎన్పి, రెండోది రియల్ జిఎన్పి. అంటే ఈ ఫస్ట్ మెజర్ కోసం మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ఏంటి, ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి. జిఎన్పికి ఎవర పెర్ క్యాపిటా అని అంటున్నాడు. రెండోది వాస్తవిక అనే రెండు పదాలు ఉన్నాయి. ఆ రెండు స్పష్టంగా మీకు అర్థమైతే గానీ ఈ మెజర్ అనేది మనకు అర్థం, అంటే ఇది కొలవడం అనేది అర్థం. చూడండి, పెర్ క్యాపిటా అంటే
జీడిపి బై పాపులేషన్ ఏమొస్తుంది ఇది స్థూల దేశీయోత్పత్తిని లేదా స్థూల జాతీయోత్పత్తిని ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేది పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటి తలసరి ఆదాయం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు పాపులేషన్ తోటి జిఎన్పిని భాగించాలని అంటున్నాడు. అది జిఎన్పి తీసుకోమంటున్నాడు. అంటే ఏంటి ధరలు పెరుగుతూ ఉంటే ధరలు మనం ఏం చేస్తాం సెకండ్ ఇయర్ లో చెప్పాను అంటే జిఎన్పిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు జిఎన్పి అట్ మార్కెట్ ప్రైసెస్ ఆర్ కరెంట్ ప్రైసెస్ జిఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని నేను చెప్పాను. గుర్తుందో లేదా మళ్ళీ ఒకసారి జిఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ base prices GNP at factor cost base prices GNP at current prices or market prices GNP at current prices or market prices దీన్నే కరెంట్ ప్రైసెస్ అన్నమాట. తెలుగులో నోట్ చేయండి. స్థూల దేశీయోత్పత్తి మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తి తెలుగుకి మార్కెట్ ధరల్లో లేదా పబ్లిక్ ప్రస్తుత ధరల్లో స్థూల జాతీయోత్పత్తి స్థూల జాతీయోత్పత్తి ఆధార సంవత్సర ధరల్లో లేదా ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఈ మెజర్మెంట్ లో ఓన్లీ తీసుకోమంటున్నాడు జిఎన్పి అట్ బేస్ ప్రైసెస్ ఆర్ జిఎన్పి అట్ ఫ్యాక్టర్ ప్రైసెస్ అన్న ఫ్యాక్టర్ కాస్ట్ ని తీసుకోమంటున్నాడు. అంటే ఏంటి ధరలు పెరుగుతుంటే అది వాస్తవిక జాతీయ ఆదాయం కాదు. అంటే ఏం చేయాలి దీనికి ఈక్వేషన్ అంటే జిఎన్పి అట్ ఫ్యాక్టర్ ప్రైస్ మార్కెట్ ప్రైసెస్ డివైడెడ్ బై ఇన్ఫ్లేషన్ ఇండెక్స్. అంటే ఇన్ఫ్లేషన్ మనం ఇండియాలో ఎలా కొలుస్తామని చెప్పాము WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ధరల సూచి. ఆ సంవత్సరంలో ధరల సూచి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే పోగు ధరల సూచితో మనం భాగించి కాంటాక్ట్ చేస్తే వచ్చేదాన్ని మనం ఏమంటామంటే వాస్తవిక జిఎన్పి అని అంటాం. కాబట్టి దీని ద్వారాగా ఇది అంటే సింపుల్ గా చెప్పాలి అని అంటే ఒక దేశంలో పాపులేషన్ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, కాబట్టి తలసరి ఆదాయంలో పెరుగుదల ఉండదు. అది ఆ దేశ అంటే దోహదం చేయదు, హెల్ప్ చేయదు అనే పాయింట్ క్యాచ్ చేయడం కోసం మనం ఇంకా డీటెయిల్ గా చెప్తున్నాం. అంటే ఒక దేశంలో జాతీయ ఆదాయం పెరుగుతుంది అంటే ఆర్థిక వస్తు సేవలు బాగా ఉత్పత్తి అవుతున్నాయి, అవి మార్కెట్ లో రిలీజ్ అవుతున్నాయి, మార్కెట్ లో విడుదల అవుతున్నాయి లేదా పంపిణీ చేయబడుతున్నాయి, దానికి దాంట్లో బాగా వినియోగించబడుతున్నాయి. కానీ ఓన్లీ ధరలు పెరుగుతున్నాయి, వాస్తవంగా జీడిపి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ లో పెరుగుదల లేదు. అంటే జిఎన్పి సూచితో భాగించాలి, భాగించి ఇంకో 100 చేస్తే వచ్చిందంటే మనం ఏమంటామంటే వాస్తవంగా జిఎన్పి అని అంటాం. దీన్ని పెర్ క్యాపిటల్ సార్ వీడియో అయిపోయింది సార్. హలో సార్ స్టక్ అయిపోయింది వీడియో అయిపోయింది. సార్ వీడియో స్టక్ అయిపోయింది. వస్తుంది నాకు రావట్లేదు.